ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే క్రమంలో పోలీసులకు అలాగే ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెప్టెంబర్ నెల రోజులు సమ్మె ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సమ్మె చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు వరంగల్ సమ్మె దీక్షా శిబిరానికి విచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఆ లోపు మీకు మినిమం టైం స్కేల్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల సచివాలయానికి పిలిచి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ప్రభుత్వం అధికారులను, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కలవడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు జరిగింది, తొందరపడకండి అని వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ సమావేశాల్లో కలవడం జరిగింది. ఆనాడు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిస్తే రుణమాఫీ ఉన్నది, అప్పటి వరకు బడ్జెట్ కొరత ఉన్నది, ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి, తొందరపడకండి, ఆగండి అని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారినా, రాజకీయ పార్టీలు మారినా, ఏ పార్టీ అయినా కాలయాపన చేస్తా ఉంది, ఆటవేద ధోరణి ఏర్పడతా ఉంది. కాబట్టి మా యొక్క ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మందికి మేము ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. వేలాది మంది ఉద్యోగులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చినటువంటి హామీని సీఎం గారు నిలబెట్టుకోవాలి, క్రమబద్ధీకరణ చేయాలి.